చెప్పు హాయ్. Hey. హలో. Yeah. హలో. Yeah. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ కుకింగ్ వ్లాగ్. మళ్ళీ మీ ముందుకైతే కొత్త కుకింగ్తో అయితే వచ్చేసాను. అండ్ ఇవాళ నేను చేసే రెసిపీ అయితే బోటీ కర్రీ. అండ్ ప్లీజ్ అవాయిడ్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్, ఎందుకంటే అంతా మెస్సీగా ఉంది. అండ్ వంట చేసేసరికి లేట్ అయిందని మేము తొందర చేయాలనుకున్నాము. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ నేను పెద్దది ఒకటి, మీడియం సైజ్వి 2 తీసుకున్నాను. ఆనియన్స్ లైట్గా వేగినాక ఒక 3 చిల్లీస్ అయితే వేసుకున్నాను. అలాగే వేసుకున్నా సరే ఏం పర్లేదు. అండ్ ఇక్కడ పసుపు అయితే వేసేసుకున్నాను. గ్యాస్ నాన్ వెజ్లోకి పసుపు ఎక్కువే పడాలి, ఎందుకంటే యాంటీబయోటిక్ కాబట్టి నాన్ వెజ్లోకి పసుపు ఎక్కువే పడాలి. బోటీ కర్రీ అయితే మా నాన్నమ్మ వేరేలాగా చేస్తుంది. అండ్ ఇక్కడ నేను నా స్టైల్లో చేస్తున్నా. నేను చేస్తా అన్నది కానీ వద్దులే, నేను ఈసారి చేస్తా, నా స్టైల్లో ఒకసారి చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాత బోటీ అయితే మంచిగా కడుక్కొని వేసేసుకోవాలి. బోటీ వాషింగ్లోనే ఉంటుంది. బోటీని బాగా కడగకపోతే మాత్రం నీచు వాసన అయితే వచ్చేస్తుంది. చాలా వరకు బోటీ కడగడం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి స్కిప్ చేస్తారు వండుకోవడం. కానీ అప్పుడప్పుడు తప్పదు కదా, తినాలనిపించినప్పుడు వండుకోవాలి కాబట్టి తప్పదు ఇంకా. అండ్ ఇక్కడైతే వాటర్ ఊరుతున్నాయి బోటీలో నుంచి. గాయస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాలి. ఇక్కడ నేను లేట్ ఎందుకు వేస్తున్నా అంటే, నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ సామాన్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి దొరకలేదు. మమ్మీ తెచ్చిచ్చింది, అప్పుడు వేసేసాను. అండ్ యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కా వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే. 1 more pardon ఫర్ యూ పీపుల్, ఎందుకంటే నాకైతే చాలా దగ్గు, జలుబు, ఫీవర్ కూడా అయితే ఉన్నాయి. సో నా వాయిస్ అయితే ఇలా వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఈ స్టేజ్లో అయితే పుదీనా వేసుకున్నాను. కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా పుదీనాతోనే అడ్జస్ట్ అయిపోయాను. మనం బోటీ కర్రీ కేజీ తెచ్చుకున్న 2 kgs తెచ్చుకున్న కూర మాత్రం ఎదగదు. సో చూసి చేసుకోవాలన్నమాట. కూర పొద్దున నైట్ కావాలి అనుకుంటే చాలా కష్టం. బోటీలో నుంచి లైట్గా వాటర్ ఊరడం స్టార్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసుకోవాలి. Guys, please let me know in the comment section whether you like goat's intestine or not. చిన్నప్పుడు నేను బోటీ కర్రీ తెస్తే మా ఇంట్లో ఆ పేగులను చూసి నేను పైపులు అంటుండే అనమాట. మా నాన్న ఇంకా ఇగో పైపులు పెడుతున్నా అని చెప్పేసి తినిపిస్తుండే. ఇదే పెద్దగైనాక అర్థమైపోతుంది అనుకోండి. అండ్ ఈ స్టేజ్లో కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్లోకి ఎంత బాగా కారం, ఉప్పు వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కారం పడని వాళ్ళైతే ఇంకా అది అప్ టు యూ పీపుల్, ఎందుకంటే కారం మంచిగానే వేసుకోవాలి. ఇక్కడ అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. క్లిప్లో లేదు కానీ నేను 4 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను కారం. అండ్ సాల్ట్ అయితే 2.5 వేసుకున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నా, కానీ మళ్ళీ అయితే ఒకసారి చెప్తున్నా, చిన్న టిప్ అన్నమాట. బోటీ ఉడకాలంటే మామిడికాయ ఆకులు వేసుకోవాలి. మామిడి ఆకులు లేతవి కాదు, ముదురువి వేసుకుంటే తొందర ఉడుకుతుంది అనమాట. అండ్ నేను లాస్ట్లో వేసుకుంటాను చూడండి. అండ్ ఇక్కడ కొబ్బరి పొడి వేసుకున్న థిక్ గ్రేవీ కోసం. అండ్ గరం మసాలా ఆల్సో. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా. అంటే బోటీ కర్రీలో కొంతమందికి బొంత అంటారు కదా, అది ఇష్టం. లేకపోతే పేగులు ఇష్టం, పైప్ అని నేను అంటాను. అండ్ కొంతమందికి దొబ్బ అనేది ఇష్టం. మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను వాటర్ పోసుకుంటాను తగినంత. ఇది ఉడకాలి కాబట్టి నేను వాటర్ బాగానే పోసుకున్నాను. ఉడికినాక మొత్తం దగ్గరికి అయిపోయింది. అండ్ ఉడికే టైంలోనే నేను మామిడి ఆకులు కూడా వేసేసుకున్నాను. మామిడి ఆకులు వేసుకుంటే టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు, సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది, కానీ ఉడుకుతుంది అంతే. మామిడి ఆకులు వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని ఒక 15 minutes అయితే వెయిట్ చేసుకోవాలి, ఉడికిపోతుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. See you soon in another video.